అయితే ఇక్కడను సివిల్ రేస్లో లేడీ సింగం దిల్సుఖ్ నగర్లో అర్ధరాత్రి సీక్రెట్ ఆపరేషన్ పోకిరీల భరతం పట్టిన మల్కాజిగిరి సిపి సుమతి. అయితే ఈమె సివిల్ రేస్లో వచ్చేసి వాస్తవానికి దిల్సుఖ్ నగర్ ఏరియాలల్లో కొంచెము ఇబ్బందిగా ఉన్నది. అక్కడ హిజ్రాలు ఉండడము, దాంతోపాటు కొంచెం ప్రాస్టిట్యూషన్స్ ఉండడం అక్కడ, దానివల్ల మిగతా లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇవన్నీ కంప్లైంట్లు పోయినట్టున్నాయి సుమతి గారి దగ్గరికి. పోయినందుకు ఈమెనే రంగంలోకి దిగి ఒకసారి సివిల్గా వచ్చి ఉందామని చెప్పేసి ఒక్కది సివిల్గా వచ్చి బస్టాండ్ దగ్గర నిలబడ్డదట. నిలబడితే ఈ పోకిరిగాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఇక వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది అంటే ఇక ఒక డిఫరెంట్గా ఉంటుంది. వచ్చి ఇక రకరకాలుగా మాట్లాడుతున్నారట. ఒక 40 మంది దాకా అందరిని అబ్జర్వ్ చేసిందంట. ఈమె నిలబడ్డంత సేపు ఏ ఒక్క పెట్రోల్ వ్యాన్ రాలేదు, ఏ ఒక్క పోలీసు రాలేదు, ఎవరు రాలేదు. మరి నేనే ఇక్కడ నిలబడి ఇంతసేపు నిలబడి చూస్తే మరి పోలీసు వాళ్ళు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇటువంటి టైంలోనే కదా మీరు అందరు పేట గస్తీ కాయాల్సింది. ఈ మీరు వదిలిపెట్టి మీరు ఎక్కడో ఉంటే మరి వీళ్ళకి రక్షణ ఏది అని చెప్పేసి ఒక విషయం సజ్జన్ నిన్నే మాట్లాడుకున్నాం. అవును, పోలీసు వ్యవస్థ మారాలి. అవును, పోలీసు వ్యవస్థ తీరు మారాలి. మనం ఒక కానిస్టేబుల్ డ్యూటీ, మన కానిస్టేబుల్ ఆఫీసర్ అంటాం, కానిస్టేబుల్లే ఫీల్డ్లో ఉంటారు. హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఉంటారు. మిగతాదంతా సూపర్వైజింగ్ అథారిటీ అంటాం. మెట్రోపాలిటన్ సిటీలో 2 కోట్ల మెట్రోపాలిటన్ సిటీలో పోలీసు వ్యవస్థ ఎట్లుండాలి నిన్న కంప్లీట్ గా చెప్పినాం. అది నిజంగా ఒక విషయం చెప్తా సజ్జన్, ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి ఆఫీసర్లు ఉన్నారు ఇప్పుడు. నిజంగా చెప్పాలంటే సివి ఆనంద్ గారు బెస్ట్ ఆఫీసర్, సజ్జనార్ గారు బెస్ట్ ఆఫీసర్, మహంతి గారు బెస్ట్ ఆఫీసర్, మేడం గారు కూడా నిజంగా సుమతి మేడం కూడా బెస్ట్ ఆఫీసర్. ఇంత మంచి ఆఫీసర్లు ఉన్నారు. నిజంగా ఒక కమిటీ వేసి ఈ మెట్రోపాలిటన్ సిటీలలో, అర్బన్ ఏరియాలలో, మిగతా టౌన్ వరంగల్ ఉన్నది, కరీంనగర్ ఉన్నది, నిజామాబాద్ ఉన్నది, ఆదిలాబాద్ ఉన్నది, ఇట్లా పోతే మహబూబ్ నగర్ ఉన్నది. అంటే మంచి ఈ సిటీలలో ఎట్లా ఉండాలి పోలీస్, మెట్రోపాలిటన్ 2 కోట్ల ఉన్న హైదరాబాద్ సిటీలో ఎట్లా ఉండాలి కమిటీ వేసి నిజంగా చేయాలి. ఇప్పుడు నిజంగా కూడా ఒక పెద్ద ఈ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసరు నిజంగా చాలా అంటే ఒక 2 గంటలు సాహసంగా నిలబడ్డది. అవును, కానీ మరి అంటే ఎక్కడ కూడా ఈమె కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏం జరుగుతుంది చూద్దాం, సాధారణంగా జనరల్గా మహిళలు ఎట్లా ఉంటారో అట్లా నిలబడాలని నిలబడ్డది. నిలబడితే అంతమంది పోకిరీళ్ళు వచ్చినా కానీ సరే, ఎంత ఉన్నా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా లాస్ట్కి వచ్చేసారి సింగిల్గా ఉంటే ఎవరికైనా భయమే. ఇంతమంది ఏకంగా చుట్టుముట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఆఫీసర్ అయ్యిండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండి కూడా అన్ని మాటలు వాళ్ళు అంటుంటే అన్నీ వినుకుంటా కూడా సహనంతో నిలబడి చూసి 2 గంటల తర్వాత కానిస్టేబుల్ ఏమైనా ఇద్దరు వచ్చి అప్పుడు గుర్తుపట్టి సెల్యూట్ కొట్టిరట. సెల్యూట్ కొట్టంగానే ఈ చుట్టుముట్టు వాళ్ళందరూ షాక్ అయ్యారట. అప్పుడు అందరినీ 40 మందిని అదుపులోకి తీసుకురట. దీంట్లో గాంజా బ్యాచ్ ఉన్నది, వైట్నర్ బ్యాచ్ ఉన్నది, ఇంకా డ్రగ్స్ తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారట. ఇవన్నీ పూర్తి వివరాలు బయటికి రావాలి. ఇప్పుడు నిన్న ఒక విషయం మాట్లాడుకున్నాం సజ్జన్, ఎక్కడైతే ఇటువంటి పరిసర ప్రాంతాలు ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు పెట్టి నిరంతరం కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేసి మానిటరింగ్ చేయాలి. ఈ విషయం కూడా అధికారులు లేకపోతే ఎట్లా? అదే కదా. ఇప్పుడు ఎక్కడైతే సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్న జోన్ అయితే ఆ పోలీస్ స్టేషన్లో అయితే ఉంటుంది కదా. ఎస్హెచ్ఓ కూడా నిరంతరము ఎక్కడ సమస్యలు ఉన్నాయి, కొత్త సమస్యలు ఎక్కడ సృష్టించబడతా ఉన్నాయని పెట్రోల్ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి కదా. అక్కడ ఇంకా నిఘా వేయించాలి కదా. ఇప్పుడు సమస్యలు అనేది ఇక్కడ రోజు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే షెల్టర్ చేంజ్ చేసి ఇంకో జోన్కి వెళ్ళిపోతా ఉంటారు, పక్కకి వెళ్తా ఉంటారు. అక్కడ కూడా నిరంతరం వీళ్ళని వేటాడాలి కదా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఏంటంటే క్రైమ్ జరిగినాక వచ్చి కేసు చేయడం కాదు, క్రైమ్ జరగకుండా చూడాల్సిన అవసరం కూడా ఉన్నది. అవును, ఇంత టెక్నాలజీలో కూడా నిజంగా తీరు మారాలి. నిజంగా ఈ ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఈ మెట్రోపాలిటన్ సిటీలో ప్రజలకు సేఫ్ ఉండాలి. ఇప్పుడు నిజంగా మేడం అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి కూడా నిజంగా ఫీల్డ్లోకి వచ్చి ఆమె చాలా గ్రేట్, వెరీ గ్రేట్, చాలా గ్రేట్ ఆమె. ఇక్కడ మొత్తం ఇవాళ రేపు ఇప్పుడు రాజకీయాలేమో సోషల్ మీడియాని శాసిస్తున్నాయి, ఇంటి ఆడోళ్ళను కూడా సోషల్ మీడియాలే శాసిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కొత్త రకాల వంటలు చేయాలి. ఏం చేయాలి? యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఇవాళ ఏ వంట చేసి చూడాలి, ఈ వంటలు చేయాలి. ప్రాణాల మీదకి తెస్తున్న సోషల్ మీడియా వంటలు, వీడియోలు, రీల్స్ చూసి రకరకాల ప్రయోగాలు. ఉమ్మెత్త పువ్వు ఆకులతో కూర చేసిన మహిళ. ఉమ్మెత్త పువ్వు అంటే ఏంది? అది ఏదో ఉమ్మెత్తాకు అంటారు కదా. ఇది మన దీనికో ఆయుర్వేదిక్ దాన్ని వాడరా, రెగ్యులర్ గా ఇంటాం ఆ పదం. ఆయుర్వేదిక్ మెడిసిన్ లో వాడతాం. అయితే మనం విలేజ్లలో ఇట్లా మనకు చెప్పనికి వస్తలేదు కానీ ఆ విలేజ్ లో ఉమ్మెత్తాకు అని మనకు పోతుంటే దారులలో ఉండకపోతే చేనులలో పోయేటప్పుడు అదే ఈ యూట్యూబ్లలో చూసి ఉమ్మెత్త పువ్వు కూర అయినదట. ఉమ్మెత్త పువ్వు కూర అయితే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలు. 5 నిమిషాల కోసం వీడియోలు చూసి ఆ వీడియోలలో రకరకాల వంటలకు ప్రయత్నాలు చేసి ఈ చైనా వాడు చేసినట్టు ఉంటుంది. చైనా వాడు కాక కొత్త రకాల పనులు సృష్టిస్తాడు.
దానితో దానికి జోడించి ఇంకో దాన్ని తీసుకొని వస్తాడు. అందుకని చైనా వస్తువులకు జర దూరం ఉండరు. చైనా వస్తువులు తినడం వల్ల ఇక్కడ మగోళ్ళు కాకుండా ఇటు ఆడోళ్ళు కాకుండా చాలామంది మన దగ్గర ఎక్కువ ఉత్పత్తి అవుతారు. జర జాగ్రత్త. వాళ్ళ సైన్యం పెరుగుతుందంటే కారణమే ఈ చైనా వస్తువులు, ఈ రకరకాల వింత తిండులు ఇవి తినడం వల్ల ఇటువంటివి అవుతాయి. వెనకట ఇటువంటి వాళ్ళు ఏమైనా కనబడేదా? ఏడ కనపడకపోయేది. ఎందుకంటే సరి అయిన వంట ఏది వండుకోవాలో అదే వండుకునేది, అదే తినేది, బలంగా ఉండేది. అప్పటోళ్ళు 100 సంవత్సరాలు బతికేది. ఇప్పుడు 45-50 ఏళ్ళు కాగానే కథం ఆయన దర్శకనే ఉన్నాడు, బయలర్ కోడ్ లాగా అవుతున్నాడు. అందుకని ఇటువంటివి చూసి సాహసాలు చేయకుర్రి. మీకు వచ్చిన వంట నిమ్మలంగా వండుకొని తినుర్రి. ప్రతి దాంట్లో సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటున్నది. ఒక విషయం సజ్జన్ ఇక్కడ అయితే ఇప్పుడు ఆసుపత్రి పాలు అన్నారు. సరే ఆసుపత్రిలో బతకొచ్చు ట్రీట్మెంట్ చేస్తే, చనిపోతే పరిస్థితి ఏందో చెప్పి ఇప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడదాం. ఇటువంటి పిచ్చి పనులు చేసి ఇప్పుడు ఆసుపత్రి ట్రీట్మెంట్ చేసుకొని సరే 1-2 లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తారు. నిజంగా ప్రాణాలు పోతే పరిస్థితి ఏంది? ఇక కుటుంబం ఆగమే కదా. ఆగమే మరి. మరి తిన్నారు ఒక్కలన్నా తిని చెక్ చేసుకోవాలిగా. మరి ఈమె వండినప్పుడు ఈమె తింటే దరిద్రం పొరగాల పొరగాలకు పెట్టి నువ్వు చేసే ఘనకార్యం మన పొరగాలకు పెట్టి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు. అందుకని కూర అంతే ఇంటిల్లా తింటారు, ఇంటిల్లా తినకూర్రి. ఇటువంటి ప్రయోగాలు చేసినప్పుడు ఒక్కరు తిని చెక్ చేసుకోరు. కొంతమంది వండినోళ్ళ తినాలి, ఆడలైతే మొగలైతే మొగడు తినాలి. ఇంకో లాజిక్ కూడా చెప్తా. కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తారు. ఒకే కుటుంబం నుంచి అందరు కలిసి ప్రయాణం చేయరు, రోడ్డు ప్రయాణం చేయరు. ఎందుకంటే మీరు ఈడ ఉండుర్రి, మేము పోయి దర్శనం చేసుకొని వస్తాం, మళ్ళీ నువ్వు ఎప్పుడైనా దోస్తులు ఎంబడి పోదు అని చెప్పేసి ఆపుతారు. ఎందుకు? ఇక కొంత 1000 కోట్ల ఆస్తున్న వాళ్ళు భార్య భర్త పిల్లలు ఒక ఫ్లైట్లో కానీ ఒక చాపర్లో కానీ ప్రయాణం చేయరు. 1000 కోట్లు ఉంటాయి. రోడ్డు కూడా చేయరు. ఒక విషయం చెప్తా, ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఫ్యామిలీ మనం ఏమంటాం ఒక వ్యాపారవేత్త కానీ 1000 కోట్ల సామ్రాజ్యాన్ని 100 కోట్ల లక్షల కోట్ల సామ్రాజ్యం ఉన్న కుటుంబం భార్య భర్త పిల్లలు ఒకటే చాపర్లో ఒకటే ఫ్లైట్లో ప్రయాణం చేయరు. ఒకవేళ ఆ కుటుంబం పోతే వాళ్ళ ఆస్తులు పోతే ఆగమైపోతారు. అందుకే నువ్వు వాళ్ళు వాళ్ళ మొత్తం ఖాళీ ఉన్నా పర్వాలేదు, ఆ ఫ్లైట్ లో వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఇంకో జంట ఇంకో ఫ్లైట్ ఉంటుంది, ఇంకో జంట ఇంకో ఫ్లైట్ ఒకటి కూలినా కానీ వీళ్ళు అదే అటువంటి వాళ్ళే గట్ల ఆలోచన చేస్తే మీరు గిట్లా చూసి ఈ పనికిరాని కూరలు ఇంటిలో తింటారు ఎవరన్నా? తెలివి తెచ్చుకోర్రి. అందరు తినకూర్రి ఇటువంటి సాహసాలు చేసినప్పుడు.